ప్రియమైన వాళ్ళరా, కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనము జ్ఞాపకము చేసుకుందాం. కీర్తనల గ్రంథము 25వ కీర్తనలో 14వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 25వ కీర్తనలో 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. మీ దాసుడను మీ సన్నిధిలో నిలవబడేసి మాట్లాడవలసి ఉండగా మీ వాక్యములను వివరించడానికి ఆలోచనలను మాకు దయచేయమని, మీ జ్ఞానమును దయచేసి మాకు దీవెనను దయచేయమని, మాకు అవసరమైనటువంటి మాటలను మాకు అనుగ్రహించమని మా ప్రభువు, మా రక్షకుడు, తిరిగి రానే ఉన్నటువంటి యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన వాళ్ళరా, చదువుకున్న వాక్య భాగములో యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది అంటున్నాడు. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. అయ్యా, మర్మం అంటే తెలియని విషయం, దేవుని గురించి తెలియని విషయం ఒక మర్మం అంటే. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. తెలియని విషయము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఇది ఆలోచించడానికి ఏమంత కష్టమైనటువంటి వాక్యం అయితే కాదు. దేవుని గురించి దేవుని బిడ్డలకు తెలిసి ఉన్నది. దేవుడు ఎలాంటి వాడో, ఆయన లక్షణాలు, ఆయన గుణగణాలు ఎలాంటివో ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. ఎవరికి తెలియజేస్తాడు? భయభక్తులు గల వారికి, దేవుని బిడ్డలకు, దేవుణ్ణి ఆరాధించే వాళ్లకు తన నిబంధనను తెలియజేస్తాడు అని మనం చూస్తున్నాం. కొన్ని విషయాలు ఈ యొక్క వాక్యం మీద మనము అధ్యయనం చేద్దాం మన గ్రంథంలో నుండి. ఆయన ఎలాంటి వాడు, మన దేవుడు ఎలాంటి వాడు అనే విషయాలు. ఆయన మర్మం ఏమిటి అంటే ఆయన హృదయంలో ఏమున్నది, దేవుని హృదయంలో ఏమున్నది, అదే ఒక మర్మం, తెలియని విషయం. కానీ భయభక్తులు గల వారికి అందరికీ తెలిసి ఉన్నదంటే మనందరికీ కూడా అది తెలిసి ఉన్నదే, తెలియని విషయం అయితే కాదు. ఇక్కడ మొదటి రాజుల గ్రంథంలో 3వ అధ్యాయంలో సొలొమోను మనకు కనిపిస్తున్నాడు. మొదటి రాజులు 3వ అధ్యాయంలో ఈ యొక్క 10వ వచనము 12వ వచనంలో మనం చూస్తే సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను. సొలొమోను మనవి దేవునికి అనుకూలంగా ఉన్నది. చిన్నవాడు, రాజుగా నియమింపబడిన వాడు. ఆ సొలొమోను మనవి దేవునికి ఎలా ఉన్నది?
అనుకూలముగా ఉన్నది. కాబట్టి దేవుడు అతనితో మాట్లాడాడు అని మనం చూస్తున్నాం. 12వ వచనం చివరిలో సొలొమోను కోరుకున్న దానికంటే దేవుడు మరింత అధికముగా అతనికి అనుగ్రహిస్తాడు. బుద్ధి వివేకములు గల హృదయమును అని మనం చూస్తున్నాం. బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను అంటాడు. అది కాకుండా మళ్ళీ సంపాదిస్తాడు, అత్యధికమైనటువంటి జ్ఞానం ఇస్తాడు సొలొమోను కోరుకున్నట్టుగా. ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఒకటే, దేవునికి ఏది అక్కడ దేవునికి ఏమి నచ్చింది సొలొమోనులో? దేవునికి ఆయన మనవి, సొలొమోను చేసిన మనవి, సొలొమోను హృదయము దేవునికి నచ్చింది అక్కడ. అంటే మన దేవుడు ఎలాంటి వాడు? ఆయనకు మనము గనుక ఇష్టలుగా ఉంటే, మన హృదయము ఆయనకు నచ్చితే, మన ప్రవర్తన ఆయనకు నచ్చితే, ఆయనకు అంగీకారముగా ఉంటే ఆయన ధారాళంగా దయచేస్తాడు. ఇక రెండవ మాట, ప్రియమైన వర్లారా, మరి ఒక మాట, 2వ సమూయేలు 11:27లో మనం ఒక మాట చూస్తే, 2వ సమూయేలు 11వ అధ్యాయం 27లో మనం ఒక మాట చూస్తే, అంగలార్పు కాలము తీరిన తరువాత, ఇక్కడ సొలొమోను తండ్రి గురించి వ్రాయబడినటువంటి మాట, దావీదు గురించి. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుడిని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఎలా ఉన్నదంట? దుష్కార్యముగా ఉన్నది. సొలొమోను మనవి దేవునికి అంగీకారంగా ఉన్నది, కానీ దావీదు చేసిన పని దేవుని దృష్టికి దుష్కార్యముగా ఉన్నది. దావీదు తన తెలివితేటలన్నీ ఉపయోగించాడు. ఆయనకున్నటువంటి తెలివితేటలన్నీ ఉపయోగించాడు, కానీ దేవుని దృష్టికి ఎలా ఉన్నది? అది దుష్కార్యముగా ఉన్నది. ప్రియమైన వారలారా, దావీదు చేసిన పని యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉన్నది. మరి దావీదును ఏ విధంగా మనం ఆ తరువాత ఎలా ఉన్నాడో మనకు తెలుసు, ఏ విధంగా దేవుడు శిక్షించాడో కూడా మనకు తెలుసు. మన దేవుడు ఎలాంటి వాడు? ఇప్పుడు మనము ఆలోచన చేస్తే ఈ 2 వాక్యాల్లో ఆయనకు అనుకూలంగా మన హృదయం ఉంటే ఆయన దీవిస్తాడు. అయ్యా, ఆయనకు మనం ఇష్టలుగా ఉంటే, మన హృదయం ఆయనకు దగ్గరగా ఉంటే, ఆయనకు అంగీకారంగా ఉంటే ఆయన ఆశీర్వదిస్తాడు. అదే మనం చేసిన పని దుష్కార్యంగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. అది మన దేవుని యొక్క లక్షణం. ఆయన గురించి కొన్ని విషయాలు ఇవి, అది అందరికీ తెలిసిన విషయాలే అయినప్పటికీ మళ్ళీ మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది మన జీవితాలకు ప్రయోజనకరం. దేవుడు ఎప్పుడెప్పుడు దీవిస్తాడు, ఎప్పుడెప్పుడు మనల్ని ఆదరిస్తాడు, ఎప్పుడు గద్దిస్తాడు, ఎప్పుడు శిక్షిస్తాడు అనే విషయాలు మనకు ఎంతో ఉపయోగకరము మన జీవితాల్లో. ఎందుకంటే మనము తప్పిపోతుంటాం, అప్పుడప్పుడు తప్పిపోతుంటాం, మరిచిపోయి మాట్లాడేస్తుంటాం నోటికొచ్చినట్లు. ఏదో మనం ఒక్కొక్కసారి మన ప్రవర్తన కూడా ఏదో మన ఇష్టానుసారం వెళుతూ ఉంటుంది. కానీ ఈ గద్దింపులు అనేవి మనకు ఎంతో దీవెనకరం.
అందుకే ఈరోజు కొన్ని మాటలన్నిటిని మనము ఇలా జ్ఞాపకం చేసుకోవాలని నా యొక్క ఉద్దేశం. ప్రియమైన వారలరా, సామెతల గ్రంథము 16:25లో సామెతల గ్రంథము 16:25లో ఒక మాట, ఒకని మార్గము వాని దృష్టికి ఒక్క నిమిషం. సామెతల గ్రంథం 16:25. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు. దావీదు ఆయన మార్గము ఎలా కనిపించింది? దావీదుకు యథార్థంగా కనిపించింది. అందుకే ఆయన ఇష్టానుసారంగా ఆ రోజు నడుచుకున్నాడు. తుదకు అది ఏమైంది? మరణానికి దారి తీసింది. దావీదు చేసిన పాపము వలన ఆ చిన్న బిడ్డ ఏమయ్యాడు? చనిపోయాడు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం పెట్టుకుందాం. సొలొమోను మనవి దేవునికి అనుకూలంగా ఉన్నది. మరి దావీదు చేసింది మన దేవునికి దుష్కార్యంగా ఉన్నది అని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియమైన వారలారా, మనము సంతోషంగా జీవించాలంటే, మనము ఆనందంగా జీవించాలంటే మనము దేవుని దృష్టిలో ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. దేవుని వాక్యానుసారం మనం నడుచుకోవాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. సొలొమోనుకు అతను ఒకటి అడిగితే 4 దయచేశాడు. ఆ రోజు సొలొమోను ఒక యథార్థంగా ఉన్నాడు. దేవుని దృష్టికి ఒక మంచి బిడ్డగా ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకుందాం. అలాగే ఆది కాండంలో అబ్రహాముతో దేవుడు ఒక మాట అంటాడు. అబ్రహాముతో 17వ అధ్యాయము 1వ వచనంలో, నేను 17:1లో నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడచుచు ఎలా ఉండమంటున్నాడు దేవుడు? నిందారహితుడవై ఉండుము. ఎవరితో అంటున్నాడు? అబ్రహాముతో. ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది? ఏదో పొరపాటు చేసినాడు కాబట్టే కదా. ఎందుకు ఒక మాట అన్నాడు అబ్రహాముని? నిందారహితుడవై ఉండుము. ఏం చేశాడు అబ్రహాము? 16వ అధ్యాయం చివరిలో చూస్తే ఆ భార్య మాట విని దాసితో వెళ్ళి ఒక ఇస్మాయిల్ ఒక కొడుకును కనుక్కున్నారు. 17వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాముతో. ఇక్కడ శిక్షించలేదు కానీ హెచ్చరించాడు. అబ్రహామా, నా సన్నిధిలో నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఆయన హెచ్చరించేవాడు. అయ్యా, మన దేవుడు హెచ్చరించేవాడు. మనము తప్పు చేసినప్పుడు గద్దించేవాడు. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మన దేవుని గురించి. ఆయన హెచ్చరిస్తాడు, మనలను కూడా హెచ్చరిస్తాడు. అమ్మా, మనలను కూడా గద్దిస్తాడు. మన ప్రవర్తన ఒకవేళ ఏదన్నా కొంత తప్పుగా ఉంటే దేవుని దృష్టిలో, మన మాటలు కొంత పొరపాటుగా ఉంటే దేవుని దృష్టిలో ఆయన హెచ్చరించేవాడు, ఆయన గద్దించేవాడు అని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. యోసేపు ఎంత భయభక్తులు గలవాడంటే, యోసేపు ఏమంటున్నాడంటే, ఎవరితో? భార్య ఒక ఆమె పిలుస్తుంది కదా,
పోతీఫరు యొక్క భార్య ఏమంటాడు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అన్నాడు. నేను ఎట్లా పాపం చేస్తాను నా దేవుని ముందర? ప్రియమైన వార్లరా, చూసారా ఎంత దేవుడంటే యోసేపుకి భయభక్తులు. దేవుడు యోసేపును దీవించాడంటే కారణం, యోసేపును ఆశీర్వదించాడంటే కారణం అతని యొక్క హృదయం, ప్రవర్తన మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియమైన వార్లరా, కీర్తనల గ్రంథములో 33:11 ఒక మాట ఉన్నది, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరములకు ఉండును. ఆయన ఆలోచన సదాకాలము నిలుస్తుంది, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకుందాం మన ప్రభువు యొక్క లక్షణాలు. ఆయన ఎప్పుడు గద్దిస్తాడో, ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడో, ఈ విషయాలన్నీ మనం ఎప్పుడు మనసులో జ్ఞాపకం పెట్టుకోవాలి. మన ప్రభువు ఏమంటున్నారు మన గ్రంథంలో, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు మన దేవుడు. ఆ రోజు అబ్రహాముతో మాట్లాడాడు, ఈరోజు మనతో కూడా మాట్లాడే దేవుడు. ఆయన సజీవుడు మన దేవుడు. ప్రియమైన వార్లరా, మరికొన్ని మాటలను మనము జ్ఞాపకము చేసుకుందాం. దేవుని యొక్క లక్షణాలు. ఇక్కడ యోనా గురించి ఒక 2-3 వాక్యాలు యోనా గ్రంథంలో నుంచి. యోనా 15 నిమిషాల్లో ముగించేస్తాం యోనా గ్రంథం. ఎందుకంటే వర్షం పడింది కాబట్టి, చల్లగా ఉంది కాబట్టి. ఈ యొక్క నినెవే పట్టణము ఎలాంటి పట్టణం అంటే పాపపు పట్టణం అంట. సొదొమ గొమ్మారాలు అని మనం చూస్తున్నాం. ఆ పట్టణాలకి ఏమాత్రము కూడా తీసిపోదు. ఏ పట్టణం? యోనా వెళ్ళిన పట్టణం, నినెవే పట్టణం. ప్రియమైన వార్లరా, ఆ నినెవే వారు, అది ఒకరు ఇద్దరు కాదు, అందరూ అంట. ఎంతమంది? అందరూ పాపం చేసేవాళ్ళేనంట. కాబట్టి ఏం చేశాడు దేవుడు? యోనాని వెళ్ళు అన్నాడు. నువ్వు వెళ్ళు, దుర్గతి పట్టుతుంది. ఏమి గతి అది? దుర్గతి, సర్వనాశనం. ఆ నినెవే వాళ్ళ గురించి ఆయనకు తెలుసు గనుక పారిపోయాడు. అక్కడికి వెళితే ఏం చేస్తారు? వాళ్ళు అందరూ పాపాత్ములే, అందరూ దుర్మార్గులే. ఆ నినెవే పట్టణం మహాపట్టణం, చిన్న ఊరు కూడా కాదు అది. ఎంత ఊరు అది? ఒక పెద్ద పట్టణం. ప్రియమైన వార్లరా, అలాంటి పట్టణం దేవుడు ఏం చేస్తానని చెప్పాడు? నాశనము చేస్తానని చెప్పాడు. చెప్పాడా లేదా? చెప్పాడు. యోనా వెళ్ళాడు, ఎలాగోలాగా ప్రకటించాడు. 10వ వచనం, యోనా 3:10. యోనా 3:10. ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా, చదువయ్యా,
వారు తమ చెడు నడతలను మానుకొనగా ఆ, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై ఆ, వారికి చేదునైన తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. చాలు చాలు. దేవుడు నాశనం చేస్తాను, నినివే పట్టణాన్ని నాశనము చేస్తాను అన్నాడు. ఆ తరువాత యోనా ప్రకటించాడు, వాళ్ళు మారారు. అందరూ మారారని మనం చూస్తాం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. ప్రియమైన వారలారా, దేవుడు ఎంత పాపాత్ముడైనా సరే, ఎంత దుర్మార్గుడైనా సరే, అతను మారితే ప్రభువు క్షమించేవాడు. అయ్యా, ప్రభువు క్షమించేవాడు. ఎప్పుడు క్షమిస్తాడు? వాళ్ళు మారినప్పుడు, ఆ పాపము వదిలిపెట్టినప్పుడు, వాళ్ళు చేసే పని మానుకున్నప్పుడు. ఆ నినివే వాళ్ళు చేస్తున్నటువంటి ఆ చెడు నడతలు మానుకొనగా వదిలేశారు, లోబడ్డారు. యోనా ప్రకటన విని లోబడ్డారు. వాళ్ళే కాదు, రాజుతో సహా గోనెపట్టలు కట్టుకున్నారు, బూడిద పూసుకున్నారు. ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, గ్రంథంలో వ్రాయబడింది, పశువులకు కూడా గోనెపట్టలు చుట్టారంట. అంటే ఎంత ఘోరమైనటువంటి పట్టణమో ఆ పట్టణం, ఎంత పాపాత్మమైనటువంటి పట్టణమో ఆ పట్టణం. మనం ఆలోచన చేయాలి. పశువులకు కూడా గోనెపట్టలు చుట్టినారంటే అవి కూడా ఎలాంటివి? వీళ్ళు చేసిన పనే. ఆ నినివే పట్టణము ప్రజలు చేసే పనే అది. అలాంటి ఆ రాజు భయపడ్డాడు. మొదటగా రాజు లోబడ్డి ఆ పట్టణమంతా ప్రకటించాడు. దేవుడు ఆ పట్టణాన్ని ఏం చేశాడు? క్షమించాడు. నాశనము చేస్తానని చెప్పిన దేవుడే ఆ పట్టణాన్ని శిక్షించకుండా వదిలిపెట్టాడు మన ప్రభువు. వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి, ఏం క్రియలు? పశ్చాత్తాపం, గొనెపట్టు కట్టుకోవడం, బూడిద పూసుకోవడం, ఇవన్నీ చూసి తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ప్రభువు క్షమించేశాడు. అది ఎవరైనా సరే, నేనైనా, నీవైనా, వింటున్న వారు ఎవరైనా, మన హృదయం మారితే మన ప్రభువు క్షమించేవాడు. మన హృదయం మారితే మన ప్రభువు దీవించేవాడు. మన హృదయం మారితే, మన ప్రవర్తన మారితే ఆయన ఆశీర్వదించేవాడు. జ్ఞాపకం పెట్టుకుందాం. ఆ ఒక రోజంతా, ఒక దిన ప్రయాణం అంట యోనా. ఈ 40 రోజుల్లో నాశనం అయిపోతుందని చెప్పాడు. ఆ రాజు సింహాసనము దిగాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. దేవుడు క్షమించాడు. అమ్మా, మనమైనా సరే, ఎవరైనా సరే, ఏదన్నా మనలో లోపాలు ఉంటే మనము దేవుని ఎదుట అంగీకరిస్తే ఆయన క్షమించేవాడు. మనము మన తప్పును ఒప్పుకుంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం పెట్టుకుందాం. ఆ నినివే వాళ్ళను దేవుడు ఎంతగానో ఇంకా నాశనము అని చెప్పిన దేవుడు ఆయన కాపాడాడు. శపించిన దేవుడు ఆ శాపాన్ని తీసివేశాడు. ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు
ప్రేమించేవాడుగా ఉన్నాడు. మన దేవుడు గద్దించేవాడుగా ఉన్నాడు. మన దేవుడు శిక్షించేవాడుగాను ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడు కొంతమంది ఆశీర్వాదమే 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 అని చెప్తా ఉంటారు. అది తప్పు. మన ప్రభువు మన హృదయాన్ని చూసేవాడు మొదటగా. ఆ తరువాతనే మన గద్దింపైన శిక్ష అయినా మన హృదయాన్ని చూసే ఇస్తాడని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియమైన వార్లరా, మత్తయి సువార్తలో కూడా ఒక మాట ఉంది. 7వ అధ్యాయం 9వ వచనంలో, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తనను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామును ఇచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమునందున్న మీ తండ్రి తనను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవును ఇచ్చును. మన ప్రభువు ధారాళంగా దయచేసేవాడయ్యా. మన ప్రభువు మన 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 హృదయాన్ని చూసి, మన బాధను చూసి, మన కష్టాన్ని తీర్చేవాడు. ఆయన ధారాళంగా ఇస్తాడు. ఆయనకు ఏమంటారు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో అడుగు, మొరపెట్టు, ఖచ్చితంగా ఇస్తా. ఏమ్మా, నువ్వు ఏ బాధలో ఉన్నావో, నీ అవసరమైతే ఏదైనా కావచ్చు, నువ్వు అడుగు. దేవుడు హృదయాన్ని చూసేవాడు. ప్రియమైన వార్లరా, జ్ఞాపకం చేసుకుందాం. మరి ఒక 5 నిమిషాలు మనము ఈ కూడికను మనం ముగించుకుందాం. దేవుని మర్మం అంటే ఏమిటి అని ఇప్పుడు మనము ఆలోచనలు చేస్తున్నాం. అలాగే మరి ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు గురించి కూడా మనం కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధనలో దానియేలు గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. బెల్షజరు ఆ రాజు పేరు. ద్రాక్షారసం తాగుతున్నాడు. ప్రియమైన వార్లరా, ఆయన తండ్రి నెబుకద్నెజరు, ఆయన తండ్రి గురించి కూడా ఈయనకి తెలుసు. ఆయన తండ్రిని ఏ విధంగా దేవుడు శిక్షించాడో. అయినప్పటికీ 5:20 దానియేలు గ్రంథము 5:20. అయితే అతడు మనస్సున అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. ఆ నెబుకద్నెజరు దేవుడే అతనికి అధికారం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. కానీ అతని హృదయం అతను కఠినం చేసుకున్నాడు. అంటే దేవుడు అంటే లెక్కలేదు, దేవుని మాటలంటే అంతగా ఆ హృదయంలో ఆ భయము లేదు, ఆ భక్తి లేదు. కొంచెం ఇష్టానుసారంగా నడుచుకున్నాడు, పెడచెవిన పెట్టాడు. బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేస్తాడు. అమ్మా, ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఈరోజు నీకు సమృద్ధిగా ఉండొచ్చు, ఈరోజు నీకు కావలసినవన్నీ ఉండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, బంగళాలు ఉండొచ్చు. కానీ దేవుని దృష్టికి నువ్వు కనుక పాపం చేస్తే దేవుడు నీ యొద్ద నుంచి
నీ ఐశ్వర్యాన్ని ఏం చేస్తాడు? తీసివేస్తాడు. అమ్మా, ఇది నా మాట కాదు, దేవుని మాట. ఒక రాజు అన్నీ కలిగి ఉన్నాడు, కానీ అతని హృదయం బాలేదు. ఏం చేశాడు? దేవుడు అతని ప్రభుత్వాన్ని తీసివేశాడు, ఆ అధికారాన్ని తీసివేశాడు. అతని కుమారుడు కూడా మళ్ళీ తప్పు చేశాడు. మళ్ళీ బెల్షెజరు కూడా తప్పు చేశాడు. ఆ బెల్షెజరు అయితే చనిపోయాడు. మన గ్రంథంలో చూస్తే ఆ మెనే టెకిల్, దేవుడి అరచేయి వచ్చి మెనే టెకిల్ ఉపాసిన్, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. ఆయన నిన్ను త్రాచులో తూచగా నీవు తక్కువగా కనబడితివి, నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయును. ప్రియమైన వార్లరా, దానియేలు 5:30లో ఆ రాత్రి అందే, దానియేలు 5:30 ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షెజరు హతుడాయెను. జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవునికి విరోధంగా మనము నడుచుకోకూడదు. దేవునికి కోపము తెప్పించే పనులు మనము చెయ్యకూడదు. ఆయనకు లోబడి జీవించాలి. ఆయనకు మనము లోబడి జీవించాలి. అమ్మా, ఇప్పుడు 3-4 విషయాలు మనం చూసాం. ఒకటి, దేవుడు ఆశీర్వదించేవాడు. రెండవది, దేవుడు గద్దించేవాడు, శిక్షించేవాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో నీకు కలిగి ఉన్నది కూడా దేవుడు తీసివేసేవాడు. ఎందును బట్టి? నీ ప్రవర్తనను బట్టి. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈరోజు నువ్వు ఒక ధీమా ఉండొచ్చు, ఏదో ఒక అతిశయం ఉండొచ్చు. సమృద్ధిగా ఉన్నాను, నాకు కొదవేమీ లేదు అని నువ్వు మనసులో అనుకోవచ్చు. అది తప్పు అని గ్రంథం చెబుతుంది. దేవునికి విరోధంగా మనం నడుచుకోకూడదు. నడుచుకుంటే ఆయన తీసేస్తాడు, ప్రభుత్వాన్ని తీసేస్తాడు, గద్దె దించేస్తాడు, ఐశ్వర్యాన్ని పోగొట్టేస్తాడు. అది ఏ రీతిగా చేస్తాడో అది ఆయనకు తెలుసు. ఎలా దారికి తేవాలో ఆయనకి తెలుసు, ఎలా దారికి తెప్పించుకోవాలో ఆయనకి తెలుసు. ప్రియమైన వార్లారా, నేను కూడా గర్వంగా ఉన్నవాడిని, నా ఇష్టానుసారం జీవిస్తున్నటువంటి వాడిని. దేవుడు మందిరానికి లోపలికి వచ్చేవాడినే కాదు, ఆమె మాత్రం వచ్చేది, నేను వచ్చేవాడినే కాదు. దేవుడికి తెలుసు వీడిని లోపలికి ఎలా పంపించాలో. లోపలికి అంటే జైల్లోకి కాదు, మందిరంలోనికి. వీని పొగరు ఎలా అణచాలో దేవుడికి తెలుసు, వీడి తిమురు ఎలా తగ్గించాలో దేవుడికి తెలుసు. ప్రియమైన వాళ్ళ, నా జీవితంలో ఒక కష్టాన్ని దేవుడు అనుమతించాడు, ఒక నష్టాన్ని దేవుడు అనుమతించాడు. చివరకు దేవుని గ్రంథాన్ని నా చేతిలో తీసుకొని నేను ధ్యానం చేసినప్పుడు వేరు తూనికరాలు యెహోవాకు హేయము అని చెప్పాడు. నా హృదయంతో దేవుడు మాట్లాడాడు. నాకు అర్థమైంది, నా హృదయం బాగలేదు, నా ప్రవర్తన బాగలేదు, కాబట్టే నా జీవితంలో ఇన్ని కష్టాలు, నా జీవితంలో ఇంత నష్టము అని నాకు అర్థమయ్యేలా చేశాడు. చివరకు ఆ వేరు తూనికరాళ్ళు ఏవైతే ఉన్నాయో, అంటే పనికిరాని అలవాట్లు, వేరు తూనికరాళ్ళు అంటే అది రాళ్ళు కాదు, ఇంకోటి కాదు, అది మన హృదయంలో ఉండేటివే. మన తలంపులు కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మన అలవాట్లు కావచ్చు. ఇవన్నీ వేరుగా ఉండకూడదు. వేరు అంటే దేవునికి విరోధంగా ఉండకూడదు, దేవునికి విరోధంగా ఉండకూడదు అని నాకు దేవుడు అర్థమయ్యే రీతిలో చెప్పినప్పుడు నేను దేవుని మాటకు లోబడ్డాను. దేవుణ్ణి ఆ నిమిషమే, ప్రభువా, నా అలవాట్లు కావచ్చు, నా ప్రవర్తన కావచ్చు, నా చేష్టలు కావచ్చు, అది నా తలంపులు కావచ్చు, వాటన్నింటినీ, పాతవన్నింటినీ నేను వదిలిపెడుతున్నాను, నీ వాక్యానుసారం నేను జీవిస్తాను అని చెప్పినప్పుడు ప్రభువు నన్ను ఆ యొక్క కష్టం నుంచి, ఆ బాధ నుంచి నాకు ఆ విడుదలను దయచేశాడు. ప్రియమైన వార్లారా, అది నా జీవితంలో జరిగింది. నేను ఒక 2 మాటలు షేర్ చేసుకుంటున్నాను. అక్కడ మందిరము ఇప్పుడు కట్టబడి అక్కడ ఆరాధన జరుగుతున్నది అంటే దానికి కారణం నా హృదయాన్ని నేను పరిశుద్ధపరచుకున్న తరువాత
అక్కడ మందిరం కట్టబడింది. ఆ రీతిగా పాపాత్ముడైనప్పటికీ ఆ పాపాన్ని నేను విడిచిపెట్టడం ద్వారా దేవుడు నా జీవితంలో ఒక కార్యము జరిగించాడు, నన్ను దీవించాడు. ఈరోజు దీవెనకరంగా అక్కడ 10 మందికి ఆ మందిరం ఉపయోగపడుతుందంటే మరి అది దేవుని మహాకృప. ఆ రీతిగా నన్ను దేవుని బిడ్డగా మార్చుకున్నాడు అని నేను ఈరోజు మీతో ఆ విషయాలు కొన్ని పంచుకుంటున్నాను. యోహాను సువార్తలో ఒక 2 మాటలు జ్ఞాపకం చేసుకొని మనము ఈ కూడికను ముగించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము. పదిహేడవ వచనాన్ని చదువుకుందాం. 14వ అధ్యాయం 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. లోకం అంటే దేవుణ్ణి ఎరుగని వాళ్ళు, దేవుణ్ణి తెలుసుకోని వాళ్ళు ఆ లోకం అంటే మనం అలా ఆలోచన చేయాలి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఎవరు మీరంటే ఎవరు? ఇక్కడ దేవుని బిడ్డలం. మన గురించి వ్రాస్తున్నాడు, మన గురించి చెబుతున్నాడు ప్రభువు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. మీతో కూడా అంటే మనతో నివసిస్తాడంట, మీలో ఉండును. ప్రియమైన వార్లారా, మనము దేవుని బిడ్డలము కనుక ఇక్కడ ఏమంటున్నాడు ప్రభువు? ఆయన మీతో కూడా నివసించును. మనతో నివసించేవాడు మన ప్రభువు. మీలో ఉండును అంటే మనలో ఉండేవాడు. ఆ రీతిగా మన హృదయాలు ఉండాలి, ఆ రీతిగా మన ప్రవర్తన ఉండాలి, ఆ రీతిగా మన మాటలు ఉండాలి. జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఆయనను ఎరుగుదురు అంటే మనం దేవుణ్ణి ఎరిగే వాళ్ళుగా ఉండాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి. మనం అన్యుల వలె మళ్ళా ఉండకూడదు అని మనం హెచ్చరిస్తున్నాడు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండు. జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మన హృదయంలో. మన దేహమే ఆయనకు ఆలయం. మన దేహమే ఆయనకు ఆలయం. ఎలా ఉండాలి మన దేహం? ఎలా ఉండాలి మన హృదయం? పరిశుద్ధంగా ఉండాలి, ఆయనకు ఆలయంగా ఉండాలి. జ్ఞాపకం పెట్టుకుందాం. మనం ఆయనకు ఆలయంగా ఉంటే మనం పాపం చేయం, మనం నేరం చేయం, మనం దోషం చేయం, మన నోట్లో నుంచి మన దూషణలు రావు, మన చూపు కూడా మనకు తప్పుగా చూడదు. ఆ ఒక్క హృదయాన్ని మనం పరిశుద్ధంగా పెట్టుకుంటే, దేవుడు మనలో ఉంటే మన జీవితము అది ఫలభరితంగా ఉంటుందని జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రియమైన వార్లారా, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసే ఉన్నది. ప్రియమైన వార్లారా, కూడిక ముగిసింది. ఈ సందర్భంగా మరొకసారి వేలాయుధం సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయనకు దేవుడిచ్చినటువంటి తలంపు, మందిరానికి ఒక కానుకను ఆయన దయచేశారు. దేవుడు ఆ కానుకను దీవించి వారి కుటుంబానికి మంచి ఫలము, దీవెనలు దేవుడు దయచేయాలని, వారి పిల్లలను ఆశీర్వదించాలని, వారి చదువులు, వారి యొక్క వివాహాలు, వారి యొక్క రక్షణ, ఈ విషయాలన్నింటిలో మనము సంఘముగా ప్రార్థన చేయాలని మరొకసారి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకొని మనము కూడికను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు.
మరి యొక్క ప్రభు దినాన్ని మీరు మాకు అనుగ్రహించి శ్రేష్టమైన సమయాన్ని మాకు దీవించి ఇచ్చినందులకు మీకు స్తోత్రాలు, వందనాలు. పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మేము జ్ఞాపకం చేసుకోవడానికి మాకు సహాయం చేశారు. సమూయేలు గురించి, దావీదు గురించి, బెల్షదరు గురించి, మరి మీరు చేసినటువంటి ఆ యొక్క యోనా పట్టణాన్ని మీరు దీవించినటువంటి మీ ప్రణాళికను గురించి మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేశారు. మీరు ప్రేమించే దేవుడు, మీరు ఆశీర్వదించే దేవుడు, మీరు గద్దించే దేవుడు, మీరు శిక్షించే దేవుడని మేము జ్ఞాపకం పెట్టుకోవడానికి ఈరోజు మీ వాక్యాలన్నింటినీ మేము జ్ఞాపకం చేసుకోవడానికి మాకు సహాయం చేశారు. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. వారి అవసరతలు ఏమై ఉన్నాయో మీరు ఎరిగి ఉన్నారు ఆయన. మనుషుని హృదయ ఆంతర్యమును మీరు ఎరిగి ఉన్నారు. వారి కష్టం ఏమైతే ఉన్నదో, వారి బాధ అయితే ఏమున్నదో, వారికి ఏ కొరత ఉన్నదో మీరు ఎరిగి ఉంటుండగా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకోండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయండి. గర్భఫలము కొరకు నిరీక్షిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని దర్శించండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క నాయన వృద్ధులున్నారు, స్త్రీలున్నారు నాయన, ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు, మా రక్షకుడు, తిరిగి రానే ఉన్నటువంటి యేసు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.